నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు. మాట్లాడదాం. తనిష్క గారు నమస్తే అండి. నమస్కారం. తనిష్క గారు, ఒక క్లయింట్ తమ ఎక్స్‌పీరియన్స్‌ని అంటే మీరు అందించినటువంటి ప్రిడిక్షన్ ద్వారా వాళ్ళకి ఎలా వాళ్ళు యూస్‌ఫుల్ అయ్యింది, మీ రెమెడీస్ ఎట్లా యూస్‌ఫుల్ అయ్యాయి అనేది మనతో లైవ్‌లో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదామా? ఓకే అమ్మా. రైట్. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. నేను పద్మినిని మాట్లాడుతున్నాను. రెడ్ టీవీ భక్తి నుంచి. వావ్! మీరా? నేనే. వావ్! బాగున్నారండి? చూస్తాను మేడం. మీ రెమెడీస్ మీ ద్వారానే మాకు ఒక మేడం అనుష్క మేడం చాలా పరిచయం. సంతోషం. చాలా మీ సంతోషం. దాంట్లోనే చూశాను మేడం. చాలా సంతోషం అండి. ఓకే. నేను అనుకోలేదు. నేను అనుకోలేదా? మీరు అనుకోలేదు మేడం. పద్మిని మీరు అనుకోలేదు. మీ ఫోటోస్ చూస్తుంటాను, బాగుంటాయి మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చెప్పండి. సో చెప్పారు, మన ఛానల్లోనే చూసారు, అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఎట్లా అనిపించింది మేడం? అప్రోచ్ ఎట్లా ఉండింది? మీరు అసలు ఏ సమస్యతో బాధపడుతున్నారు? మీకు ఇప్పుడు ఎట్లా ఆ సమస్య నుంచి బయటపడ్డారా? అవి ప్రయోగ బాధలు మేడం. అబ్బబ్బా. ఒకటి ప్రయోగ బాధలు. ఇవి చెప్తే అర్థం కావు మేడం. అది అవునవును. శరీరం అది అనుభవించిన వాడికి మాత్రమే అర్థమవుతుంది. ఇది ఏం చేశారంటే మా ఫాదర్ వాళ్ళ మదర్ ను ఇద్దరిని మా మీద ప్రయోగం చేశారు మేడం. బాబా. వాళ్ళు 24 ఏళ్ళ నుంచి ఒంటి మీద ఉంటారు మేడం. తిన్నీరు, పడుకోనీరు, తిరగనీరు, ఎక్కడా పోనీరు. అయ్య బాబోయ్, 24 ఇయర్సా? 24 ఇయర్స్ 2000 లో చనిపోయినాడు మా ఫాదర్. అతన్ని ప్రయోగం చేశారు. ప్రయోగం అంటే చేసి- మీకు ఎట్లా ఉండేది? అంటే మీద ఉండటం అంటే ఎట్లా ఉంటుంది అది? అతని సిమ్టమ్స్ మనకు తెలుస్తుంటాయి మేడం. ఇది నేను కాదు, మ్మ్. ఇట్లాంటివి నేను చెయ్యను అనేది నాకు తెలుసు. బాబా. వరస్ట్ పనులు, వేస్ట్ పనులు, ఇట్లాంటి తెలివి తక్కువ పనులు చెయ్యను. అతను మిందినప్పుడు అడ్డమైన చెత్త పోయి తినేస్తాడు. ఎట్లా పడితే అట్లా పోయి బిహేవ్ చేస్తాడు. బాబోయ్. లేడీస్ ఎట్లా అంటే అట్లా గలీజ్ గా చూస్తాడు. ఉమ్. నేను చేయను, అతనికి అది వచ్చేది. ఆ ఎవరు బాలో ఇంకో వ్యక్తి ఉన్నారు. ఉమ్. తినడం అంటే మామూలు తినడం, కిలోలు తినేస్తాడు మేడం. అయ్య బాబోయ్. నాన్ వెజ్ తినడం అంటే విపరీతంగా తినేస్తాడు. అంతేలా మా సిస్టర్ మీద ప్రయోగం జరిగింది. ఆమె ఎప్పుడు 2-3 ముక్కలు మా నాన్ వెజ్ తినంది. ఒక ½ కిలో నాన్ వెజ్ తినేస్తుంది మేడం. ఒక బిర్యానీ తినేస్తుంది, హైదరాబాద్ బిర్యానీ, బావర్చి. దాని మీద మళ్ళా ఇంకా రకరకాల ఫుడ్స్ ఏవేవో తినేస్తుంది ఆ వ్యక్తి ఉన్నప్పుడు. కానీ నీ మీదే ఉంటాడు స్వామి మేడం. ఇందులోంచుకోవడానికి నేను చాలా తిరిగాను, ఏవేవో చేశాను, నావి కొన్ని రెమెడీస్ చేశాను. ఇంకా దాని వల్ల అతని లక్షల్లో ఖర్చుని పెట్టాను మేడం. 15 lakhs అయిపోయింది నాది చాలా ఖర్చు పెట్టున్నారు ఆయన. 15 లక్షలా? ఎక్కడ కూడా మేడం. తిరిగారు. కానీ నేను కొత్త బట్ట గట్టకి 20 ఏళ్ళు దాటింది మేడం. సరిగ్గా బాబా. కూడా కట్టనివ్వడు మేడం. సరిగ్గా ఒంటి అరే. మీరు చచ్చిపోవాలి, ఎనీ టైం చనిపోవాలనిపిస్తుంది మేడం. ప్రయోగాల వల్ల ఎనీ టైం చనిపోవాలా. శరీరము ఎప్పుడు నొప్పులతో ఉంటుంది, టైం నొప్పులతో. వాళ్ళు మన ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తారు మేడం. మన తిండిని వాళ్ళు అనుభవిస్తారు, మన నిద్రాహారాలు. ఆ దయాలకు నిద్రాహారాలు ఉండవు. అవి ఇది ఉండదు కాబట్టి, శరీరం ఉండదు కాబట్టి మమ్మల్ని ఎంచుకొని మా మీద ప్రయోగం చేశారు మేడం. ఇది కొత్త వాళ్ళు చేశారు. అది తర్వాత ఇప్పుడు మేడం దగ్గరికి వచ్చిన తర్వాత మేడం ఏదో అక్కడ కేరళలో పూజలు చేయించారు మేడం. ఆ తర్వాత 1 వీక్ తర్వాత మాకు జ్వరాలు రాబట్టాయి మేడం. జ్వరాలు వచ్చాయా? అప్పుడు నెగిటివ్ వెళ్తది. ఓ, జ్వరం వచ్చింది. పూజలు చేసిన తర్వాత జ్వరాలు కంటిన్యూషన్ మేడం. నాకే కాదు, మేడం ఇంకో వ్యక్తికి కూడా జ్వరాలు వచ్చినాయి మేడం. ఇంకొక వ్యక్తి రెఫరెన్స్ ఇచ్చారు ఆయన. బాగా వేధించాయి జ్వరాలు. అక్కడ ఏదో చెప్తున్నారు మా శరీరాల మీద అని మాకు అర్థమైంది. ఆ వైబ్రేషన్ కూడా నాకు తెలిసింది మేడం. వెళ్ళేటప్పుడు నాకు వైబ్రేషన్స్ ఇవి తెలుస్తా ఉంటాయి మేడం. ఆ వైబ్రేషన్ కూడా నేను 1 వీక్ 10 days అనుభవించాను. తర్వాత నా పని నేను చేసుకోవాలనిపిస్తుంది, బాగా తిరగాలనిపిస్తుంది, బాగా యాక్టివ్ గా ఉండాలనిపిస్తుంది మేడం. ముందు ఎప్పుడు చనిపోవాలా, పండుకోవాలా, తినేసి పండుకుంటే చాలు అనిపించేది మేడం. అట్లా ఉండేది. ఇప్పుడు మార్పు వచ్చింది. ఎవరికి తెలియవు. అది నేను నా పర్సనల్ గా నేను అవి కొన్ని చోట్ల
కేరళ పోయినా, త్రిశూర్ పోయినా, పాలక్కాడ్ పోయినా అక్కడంతా చూసుకొని వచ్చాం మేడం. కొన్ని పూజలు వాళ్ళ చేత కాలే. హైదరాబాద్ లో కొత్తపేట చేయించాను మేడం. ఆ ప్రత్యేక టెంపుల్ లో ఒక 8 సార్లు చేయించాను మేడం. 8 నుంచి 10 సార్లు హోమాలు చేయించాను. ఏమి మీకు ప్రయోజనం లేదా? అంటే పోయిన కొద్ది రోజులు ఉండేది మేడం. అంటే ఆ సరిగ్గా చేసేవాళ్ళు కాదేమో తెలియదు. సుదర్శన హోమాలు 2 సార్లు చేయించాను మేడం. అది కొత్తపేట, అక్కడే మన కొత్తపేట ఏరియాలోనే అవతల ఇంకా లోపల. వాళ్ళు చేత కూడా కాలేదు మేడం. కానీ నా దగ్గర 1,50,000 1,00,000 వరకు తీసుకున్నారు మేడం హోమాలు చేసినప్పుడు. కొత్తపేటలో మాత్రం 5,000 పెట్టి హోమాలు చాలా సార్లు చేయించాను. తల్లి దయ ఉన్నదేమో గానీ అవి ఆ ఋత్వికులు తీసేయలేకపోయారు అనుకుంటా మేడం. ఇప్పుడు అందులో పాజిటివ్ మనం చూసుకోవాలంటే విష్ణుమూర్తి ఆరాధన చేయటం వల్ల ఒక మీకు మార్గం దొరికింది. తనుష్క గారి ద్వారా ఒక మార్గం దొరికిందని అనుకోవచ్చు మనం కదా. మా ఇంటి కదిరి లక్ష్మీనరసింహస్వామి మేడం, అతనే చూపించాడు అని ఒక రూట్. అంటే ఈ తెగలని రాసి పెట్టింది మేడం. ఖచ్చితంగా. ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ముందుకి ఇప్పటికి దాదాపు 70% తేడా మేడం. 75% తేడా. ఆ చనిపోదామన్న భావన చాలా తగ్గింది మేడం. ఇయర్స్ నుంచి చనిపోదామన్న భావన ఎక్కువ ఉండేది మేడం నాకు, మా సిస్టర్ కు. ఇప్పుడు ఇద్దరు బాగుందా అండి ఆరోగ్యం అంతా? ఇప్పుడు మేలు మేడం. చాలా యాక్టివ్ ఉన్నా. ఇంకా నేను నా పనులు చేసుకున్న అవన్నీ నేను తెచ్చుకోవాలన్న అవన్నీ నేను చూసుకోవాలనేది బాగా. ఇంకా పూజలు జరుగుతుంది వాళ్ళ మీద. ఇంకా జరుగుతున్నాయా? 75% వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా సంతోషం అండి. మీరు ఆరోగ్యంగా చాలా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఎక్స్పీరియన్స్ ని, అంటే ఇట్లాంటివన్నీ చెప్తే ఇది ఎక్స్పీరియన్స్ చేయని వాడికి వింతగాను, లేకపోతే ఏదైనా వీళ్ళు సైకలాజికల్ గా ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారనో, లేకపోతే ఏదైనా అబద్ధం చెప్తున్నారేమో అని అనిపిస్తుంది. కానీ అనుభవించే వాడికి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. నాకు మీ బాధ, నాకు అవి తెలియకపోయినప్పటికీ మీలో ఉన్నటువంటి ఆ మాటలు, ఆ బాధ మాకు తెలుస్తోంది. మొత్తానికి దాని నుంచి బయటపడిపోయారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకెప్పటికీ మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే. యాక్చువల్ గా 28 డిసెంబర్ చూపించుకున్నారు వీళ్ళు. సో అందులో కూడా డేట్ కూడా మెన్షన్ చేస్తున్నాం కదా. అంటే వాళ్ళు ఇంకా పూజలు జరుగుతుంది. ఇంకా జరుగుతున్నప్పుడే 48 డేస్ కదా. సో వీళ్ళకి ఏంటంటే 28 చూపించుకున్నారు. ఆ మంత్ ఎండింగ్ లో చేయించుకున్నారు. ఇంకా టైమింగ్ ఇంకా 48 కాలేదు, కంప్లీట్ కాలేదు. బట్ ఇంకా వాళ్ళకి కొన్ని మెటీరియల్ వెళ్ళి ఉంది. అది కూడా ఇంకా బాక్స్ కూడా తను ఓపెన్ చేయలేదు. నేను కేరళ నుంచి రాగా తనతో మాట్లాడాను. మాట్లాడితే మేడం అసలు చాలా చాలా బాగా అయింది. ఆయనకు ప్రాణిక్ హీలింగ్ వచ్చును. తర్వాత తను దగ్గర కేరళలో ఒక 4 చుట్లు అసలు వెళ్ళి చేయించుకున్నారు. మళ్ళీ ఆయన చెప్పారు చూడండి, అన్ని ఎక్కడెక్కడ వెళ్ళాలి. 24 years సఫర్ అయి ఉన్నారండి తను. అసలు అన్ని ప్రయోగాలు జరిగింది వాళ్ళ మీద. అప్పుడు ఏమైందంటే తను ఈయన చేయించుకున్న వెంటనే అది చూపించుకున్న ఒక 2-3 days కంతా వాళ్ళ సిస్టర్ కి చెప్పారు చూడండి. ఒకటే నేను చెప్పిన స్టార్టింగ్ లోనే, మీకు అది నెగిటివ్ తొలగిపోయేటప్పుడు ఫీవర్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఎంటర్ అయినప్పుడు కూడా ఫీవర్ వస్తుంది. సో అప్పుడు వాళ్ళు ప్రయోగాలు చేశారు చూడండి, అప్పుడు కూడా అలానే వచ్చి ఉంటది. ఒకరికి హెల్త్ అంటే వామిటింగ్ వస్తుంది, ఫీవర్ వస్తుంది. అది కూడా ఏంటి 24 years వాళ్ళ తర్వాత ఇప్పుడు జస్ట్ 1 month కూడా కాలేదు అంతే. అది జనులకు అర్థమైతే చాలు, మనం చెప్పాల్సింది లేదు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళే మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.